కళానిధి శేషరావు, పశ్చిమ బెంగాల్ శివంగి మమతా బెనర్జీ ఇప్పుడు ఏకాకి అయిపోతూ ఉందా? ఆమె వెంట నడవడానికి సొంత పార్టీలో ఉండే ఎమ్మెల్యేలే కలిసి రాలేకపోతున్నారా అని అంటే, తాజాగా ఆవిడ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకు కేవలం 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించారు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు 74 మంది ఏమైపోయారు? ఆవిడకి దూరం అయిపోయినట్టేనా? ఇప్పుడు ఏం జరగబోతుంది బెంగాల్లో అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఒకప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీకి ఏమైంది, శివసేనకి ఏమైంది అని చెప్పి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, ప్రస్తుతం బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీగా, అలాగే ఎన్సీపీగా విడిపోయింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రేగా ఇంకొకరుగా విడిపోయింది. అంటే 2గా విడిపోయింది శివసేన. అలాగే ఎన్సీపీ 2గా విడిపోయింది. ఇప్పుడు టీఎంసీ కూడా 2గా విడిపోబోతుంది. దానికి కారణం ఏంటంటే, చటోపాధ్యాయని ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీ నియమించారు. అది చాలామందికి ఇష్టం లేదు. పైగా ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఎంచుకున్నప్పుడు ఫోర్జరీ సంతకాలు పెట్టించారు అనేటువంటి ఆరోపణను తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరు ఆరోపించారు. ఆ మేరకు వాళ్ళ స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు. దాంతో ఆగ్రహించినటువంటి మమతా బెనర్జీ ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది, సస్పెండ్ చేసింది. ఆ ఇద్దరు ఎవరు అనంటే రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహు. వీళ్ళలో రితబ్రత బెనర్జీ ఇతను 50 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నాడు. కోల్కతాలో ఉండేటువంటి ఒక హోటల్లో ఈ 50 మంది ఎమ్మెల్యేలని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? 3/2 మెజారిటీ అనుకుంటే ఎవరి వైపు ఉంటే వాళ్ళదే అసెంబ్లీలో పార్టీ. ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి అధినేత. టీఎంసీ పార్టీ పక్ష నేత ఎవరు? చటోపాధ్యాయ, మమతా బెనర్జీ గారి మనిషి. మరి ఇప్పుడు చటోపాధ్యాయాన్ని వ్యతిరేకిస్తూ రితబ్రత 50 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నారు. ఇంకొక 3 ఎమ్మెల్యేలు కనుకుంటే టీఎంసీ రితబ్రతకి ఓన్ అయిపోతుంది. ఆ టీఎంసీ నుంచి రితబ్రత ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 2గా చీలిపోయేటువంటి అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మమత, తృణమూల్ కాంగ్రెస్ రితబ్రత. అసెంబ్లీలోనేమో రితబ్రతకు ఉంటుంది బులెటిన్ ప్రకారం, బయటేమో మమతా బెనర్జీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది బెంగాల్లో. గతంలో ఎప్పుడు లేని విధంగా బెంగాల్లో ఈ పరిస్థితి మమతా బెనర్జీకి రావడానికి కారణం ఏంటంటే, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఈయన అభిషేక్ బెనర్జీకి మమతా బెనర్జీకి తొలి నుంచి నియామకాల విషయంలో కానీ, పదవుల పంపిణీ విషయంలో కానీ అభిప్రాయ భేదాలు ఉండేవి అధికారంలో ఉన్నప్పుడే. అభిషేక్ బెనర్జీనేమో జూనియర్స్ కావాలి, ఫ్రెషర్స్ కావాలి, పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉంటారు. దాంట్లో భాగంగా ఒకరికి ఒకే పదవి అనేది తీసుకొచ్చారు. అలాగే వయోపరిమితి కూడా పెట్టారు పదవులకి. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి పార్టీలో అనేటువంటి అభిప్రాయంతో అభిషేక్ బెనర్జీ ఉంటాడు. మమతా బెనర్జీ దానికి భిన్నం. సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలి, సీనియర్లే పార్టీకి ముఖ్యం, అపారమైనటువంటి అనుభవం ఉంటుంది, ఆ అనుభవంతో పార్టీ నిలబడుతుంది అనేటువంటి అభిప్రాయం మమతా బెనర్జీలో ఉంటుంది. కానీ సీనియర్స్లో కొంతమంది ఆ రోజున పశువుల కుంభకోణంలో చిక్కారు, అలాగే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కుంభకోణంలో చిక్కారు, అవినీతి ఆరోపణలు అనేక మంది సీనియర్లు ఎదుర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి సీనియర్స్ని అనేటువంటిది ఆయన అభిప్రాయం. సరిగ్గా ఇక్కడే మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి ఎన్నికల ముందు ఒక సంఘర్షణ నడిచింది. దాని ఫలితమే టీఎంసీ 80 మంది ఎమ్మెల్యేలకి పరిమితం అయింది. ఆ 80 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీఎంసీ పార్టీలో ఉండనటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే తొలి రోజే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇప్పుడు మళ్ళా తాజాగా బీజేపీ పెడుతున్నటువంటి కేసులు, క్యాడర్ మీద అరాచకాలు జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలకి బెంగాల్ అంతటా పిలుపునిస్తే
ఆమెతోటి నడిచినటువంటి ఎమ్మెల్యేలు కేవలం 6. మరి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేనప్పుడు ఆ పార్టీ నిలబడుతుందా అనంటే శరద్ పవార్ ఏ విధంగా అయిపోయారు, ఉద్ధవ్ థాకరే ఏమైపోయారు, ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి కూడా అదే అనేటువంటి అభిప్రాయం వచ్చేస్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఏకాకి అయిపోయారు మమతా బెనర్జీ అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అసలు టీఎంసీ నిలబడుతుందా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కావాలని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, పార్టీని చిన్నాభిన్నం చేస్తున్నారు, పార్టీని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఢిల్లీ బీజేపీ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకం. ప్రాంతీయ పార్టీలు జాతీయతావాదాన్ని బలహీనపరుస్తాయి అనేటువంటి అభిప్రాయం బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అదే ఈక్వేషన్ పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. మమతా బెనర్జీ ఒకప్పుడు బీజేపీని డి అంటే డి కొట్టింది. దాదాపు 3 సార్లు గెలిచారు ఆవిడ వరుసగా. ఆవిడ ప్రధానమంత్రి అభ్యర్థి అనే ఫోకస్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో టీఎంసీ పార్టీ భూస్థాపితం అవుతుంది, చిన్నాభిన్నం అయిపోతుంది, కుక్కలు చింపిన ఇస్తర్లాగా అయిపోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో గురువారం రోజు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేదానికి ఇప్పుడు మమతా బెనర్జీ గారు సిద్ధమవుతున్నారు. మరి ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నం వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? ఢిల్లీలో ఆవిడతోటి కలిసి వచ్చేటువంటి నాయకులు ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.